ఇంకెన్నిసార్లు ప్రపోజ్ చేయమంటావు? ఎంతకాలం వెయిట్ చేయమంటావు? నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం నీకు అంత కష్టంగా ఉందా? ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యు అర్జున్. ఇక్కడ సమస్య నేను. నాకు పెళ్లి ఇష్టం లేదు. నథింగ్ టు డూ విత్ మీ? నీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటుంది నేను మీరా? నువ్వని కాదు అర్జున్, అసలు నేనెవరిని పెళ్లి చేసుకోను. అంటే అందరు నేను ఒకటేనా? ఇన్నాళ్ళు నీకు నేను స్పెషల్ అనుకున్నాను మీరా. ఆఫ్ కోర్స్ యు ఆర్ స్పెషల్ ఫర్ మీ అర్జున్. ఇట్స్ జస్ట్ దట్. జస్ట్ వాట్? స్పెషలే కానీ పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండేంత స్పెషల్ కాదు, అంతేనా? ప్లీజ్ అర్జున్, అర్థం చేసుకో. నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు పెళ్లి మీద నమ్మకం లేదు. పెళ్ళంటే నేను నమ్మకం మీరా. జీవితాంతం నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని నేను ఇచ్చే భరోసా. అది కాదు అర్జున్, ఒక్కసారి నమ్మ. ఇక చాలు మీరా. లెట్స్ బ్రేకప్. బ్రేకప్? బ్రేకప్. నా గురించి కానీ నా ఫీలింగ్స్ గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వు ఇలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తానంటే ఇట్ వోంట్ వర్కౌట్. అయినా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు జీవితాంతం తోడుగా కలిసి ఉంటారు. అంతేగాని వాట్ ఈస్ దిస్ మీరా? 6 years 6 సంవత్సరాల నుంచి మన ఇద్దరం కలిసి ఉన్నాం. నెక్స్ట్ ఏంటి? ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయాక కూడా నేను ఇలాగే నీకు ఫోన్ చేసి ఏ కాఫీ షాప్కో సినిమాకి తీసుకెళ్ళి అక్కడ మనం సరదాగా గడిపేసి నీ ఇంటికి నువ్వు, నా ఇంటికి నేను వెళ్ళిపోతాం, అంతేనా? ఇలాగైతే నచ్చుతుందా నీకు? అసలు అసలు ఆ రిలేషన్షిప్ నేమనుకోలే కనీసం నీకనే తెలుసా? పెళ్లి చేసుకుంటే గానీ నాది ప్రేమ కాదా అర్జున్? అసలు ఈ పెళ్లి వల్ల కొత్తగా జరిగేదేంటో నాకు అర్థం కావడం లేదు. 24 గంటలు పక్కనే ఉంటే అమ్మలో కూడా తప్పులు కనపడతాయి. తను ఏ తప్పు చేయకపోయినా. కలిసుంటే గొడవలుంటాయి అర్జున్, మనస్తత్వాలు మారిపోతాయి, ప్రేమ పోతుంది. ప్రేమను దూరం చేసి మన మధ్య దూరం పెంచే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు బ్రేకప్ విత్ యూ. ఓకే, నీతో నేను వాదించాలనుకోవట్లేదు. నాతో విడిపోవడానికి నువ్వు సిద్ధంగా లేవు, అంతేగా? అయితే ఒక్క నెల రోజులు నువ్వు నాతో కలిసి ఉండు, నా ఇంట్లో నా భార్యలా. ఈ నెల రోజుల్లో పెళ్లి మనల్ని దగ్గర చేస్తుంది కానీ దూరం చేయదని నమ్మకం నేను నీకు కలిగించకపోతే ఇంకెప్పుడు పెళ్లి గురించి మాట్లాడను. నువ్వు దీనికి కూడా ఒప్పుకోకపోతే నా దగ్గర విడిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మీరు. 1 week నీకోసం మన ఇంట్లో నేను ఎదురు చూస్తుంటాను మీరా. ఈ వారం రోజులు గడిచేలోగా నువ్వు రాకపోతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ప్రేమ ఉందే, కాదనట్లేదు, కానీ ఇదే ప్రేమ రేపు ఇంకొకరి మీద షిఫ్ట్ అవ్వదని నమ్మకం ఏంటి? నీకు నోటితోలు బాగా ఎక్కువైందే. అబ్బా, నీ మొగుడేం చేశాడే? ఎగేసుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. నీ మీద మోసు తీరాక ఇంకో దాన్ని తగులుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఇలా ఒంటరి దాని వైపోయావు. లైవ్ ఎగ్జాంపుల్ నేను చూస్తూ చూస్తూ తను వెళ్ళి ఆ జైల్లో ఎలా ఎరుక్కుంటుందే? కాస్త వెనక ముందు ఆలోచించాలి కదా. రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయిందని మనం రోడ్డు మీదకి వెళ్ళడమే మానేయాలా? అయినా అర్జున్ శివ ఒకటేనా? ఆల్మోస్ట్ అబ్బాయిలంతా ఒకటే. అవునే, నువ్వు మనోడికి ఏమైనా ఛాన్స్ ఇచ్చావా? పోవే. ఇప్పుడు చెప్పు, తను నిన్ను 4 రోజులు ఇంట్లో ఎందుకు ఉంచుకుంటానన్నాడు? దీని పిచ్చివాగుడు పట్టించుకోకు మీరా. నీ మనసులో ఏముంది? తనంటే నీకు ఇష్టమేగా. నా మాట విని తన కండిషన్స్కి ఓకే అను. 4 రోజుల్లో నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఐడియా. నీకు తనతో బ్రేకప్ అవటం ఇష్టం లేదు, అలాగని పెళ్లి కూడా ఇష్టం లేదు, రైట్? ఈ 4 రోజుల్లో పెళ్లి వల్ల చాలా డిసడ్వాంటేజెస్ వస్తాయని నువ్వే తనకి ప్రూవ్ చేయగలిగావే అనుకో. తను ఎలాగో నీ దారిలోకి వచ్చేస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్. ఎలా ఉంది ఐడియా? ఒసే, నువ్వు పద ఇక్కడి నుంచి ఫస్ట్. నడు. నువ్వు నీ ఐడియాలు. మంచి ఐడియానే కదే.
ఏంటి మీరా, డిసైడ్ అయ్యావా? నేను బిజీగా ఉన్నానే, పెట్టే మళ్ళీ చేస్తాను. వెళ్ళాలా వద్దా? ఇంత మొండిదాన్ని అనుకోలేదు మీరా. నేను 12 కంటే ముందే వచ్చా, నువ్వే డోర్ ఓపెన్ చేయలేదు. రా మీరా. నువ్వు చెప్పినట్టే 1 మంత్ ఉంటా. తర్వాత నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ కలగకపోతే నన్ను ఫోర్స్ చేయొద్దు. బ్రేకప్ అనే పేరుతో నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు. సరే. అండ్ నేను కూడా రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. నీకు ఓకేనా? 1 సెకండ్. అయినా వైఫ్ ఏంటి? నేను ఇంకా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కదా. నేను ఒప్పిస్తానుగా. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నా బెడ్రూమ్ నాకు సపరేట్గా కావాలి. వంట నువ్వే చేయాలి. సరే చేస్తా. రాత్రుళ్ళు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు కరాటే వచ్చు. అవునా? ఏం విరగొడతావు? కాళ్ళ చేతులా? రెండూ విరగొడతా. కొట్టు, విరగొట్టు చూద్దాం. టిష్యూ. ఏయ్ డిషా. చెప్పరా. ఒక్క నిమిషం. మీరా 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 హరిగడి క్రికెట్ ఆడని రమ్మంటున్నాడు. ఆడి చాలా రోజులైంది కదా, వెళ్ళరానా? వెళ్ళు. థ్యాంక్ యూ. కానీ నేను ఒక్కదాన్నే ఉండాలా? అరా క్రికెట్ ఆడలేనురా. అసలు క్రికెట్ అంటే ఏంటో కూడా మర్చిపోయాను. సరిపెట్టే. ఈరోజు వంట నేనే చేశా. సూపర్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు అర్జున్? నీకోసమే మీరా.
ఇంట్లో నీకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉండాలి కదా, అందుకే ఇలా. పెయింటింగ్ నీకు హాబీ కదా, ఎప్పుడైనా నువ్వు సరదాగా వేసుకోవాలనుకుంటే ఉంటుందని. నిన్ను ఫోర్స్ చేసి రప్పించానేమోనని ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది మీరా. నీ ఫ్రీడమ్ నీకు ఉండాలి, అండ్ నా వల్ల నీ ఇష్టాలు నీకు దూరం కాకూడదు. అందుకే ఒక చిన్న ప్రయత్నం ఇలా. థ్యాంక్ యూ అర్జున్. నేనంటే ఎందుకంత ఇష్టం అర్జున్? ఇష్టం కాదు మీరా, ప్రేమ. ఏం చెప్పను ఈ క్షణం, నీ చిరునవ్వే చిరుజల్లై కురుస్తూ ఉంటే, నాలో నాకు ప్రతిక్షణం కదిలే కలవై నువ్వు ఎదురుగా ఉంటే, నువ్వు ఎదురుగా ఉన్నావనే ఆనందం, ఎక్కడ దూరం అయిపోతావనే బాధ, ఏం చెప్పను.